నమస్తే అండి, నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. నమస్కారం అండి. మనం ఇద్దరం ఇక్కడ మెయిన్ రోడ్ మీద ఏం చేస్తున్నామా అని ప్రేక్షకులు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. యాక్చువల్గా సురేష్ బాబు గారు చాలా వీడియోస్లో చెప్తుంటారు కదా, పెంజర్ల అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అని. చిలుకూరి బాలాజీ వారిని వీసా గాడ్ అని ఎలా అంటామో, వీరి మాటల్లో ఇక్కడున్న అనంత పద్మనాభ స్వామి ఆలయం నేనైతే సాఫ్ట్వేర్ గాడ్ అంటాను, ఆపద ముక్కుల వాడు అంటాను కదండి. బంధాలలో ఉంటే చిక్కుకున్న వాళ్ళని బంధాల నుంచి విముక్తి చేసే స్వామి అని నేను అంటాను. ఇప్పుడు మనం ఆ గుడి ఎలా ఉంటుందో మొత్తం మీకు చూద్దామండి. ఎస్, మరి వెళ్దామా? ఇక్కడైతే మనము స్ట్రక్ అయిపోయాము, ముందు కదలట్లేదేంటి జీవితం. ఒకేసారి పెంజర్లలో ఉన్న ఈ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయానికి విచ్చేస్తే సరిపోతుంది కదండి. మీరు అలా చెప్పారు నాకు, నేను ప్రత్యక్ష సాక్షి. సో అసలు ఏంటి ఈ టెంపుల్ ప్రత్యేకత, ఏమేమి ఆలయాలు ఉన్నాయి, ఇక్కడ ఏమేమి చేయొచ్చు, ఆ విషయాలన్నీ డైరెక్ట్గా మీరు చెప్తే బాగుంటుందని చెప్పి మిమ్మల్ని ఈరోజు ఇక్కడికి తీసుకురావడం జరిగిందనమాట. సో సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇక్కడికి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడైతే బుధుడికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో, బుధుడికి అధిష్టాన దేవత విష్ణుమూర్తి కాబట్టి ఆ విష్ణుమూర్తి అనంత పద్మనాభ స్వామి రూపంలో కొలువే ఉన్నారు కాబట్టి ఎలా ముందుకెళ్తే మనకి లైఫ్లో ఎదుగుతామన్న ఒక సందిగ్ధత కనుక ఉంటే ఈ టెంపుల్ మీకు వెళ్ళమా. విశాలంగా ఉంటుంది కదండి ఆలయం, చాలా బాగుందండి. ఎంతో పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. ఈ మేనేజ్మెంట్ వాళ్ళు ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన వెంటనే వీరి దర్శనం చేసుకోవాలి అని తెలుసుకున్నానండి నేను కూడా. ఎందుకు అన్న క్లారిటీ వీరికి. ఈ గుడికి వచ్చిన వెంటనే ఫస్ట్ మనం దర్శించుకోవాల్సిన మూర్తి ఎవరంటే, ఇక్కడ లక్ష్మీ చెన్నకేశవ స్వామి సన్నిధి అని ఉందండి. ఈ స్వామివారిని ఫస్ట్ మనం దర్శించుకోవాల్సి ఉంటుంది. మనం మరిన్ని వివరాలు మనకి ఈ గుడి ప్రధాన అర్చకులు ఉన్నారు, వారి మాటల్లో మనం వెళ్దాము. సార్ నమస్కారం అండి. సో ఈ గుడికి వచ్చినది మాకు చాలా సంతోషంగా ఉందండి. అందులో మిమ్మల్ని కూడా చూసినది చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారిని దర్శించుకోవాలని మనం చెప్పారు. సో అది ఎందుకు దర్శించుకోవాలండి? శాంతాకారం భుజేనం పద్మనాభం సురేశం, మనలో ఒకరిగా ఉండి దుష్ట శిక్షణ చేసి మనల్ని కాపాడి కనుక ఆ లక్ష్మీదేవి కూడా మనకు సంపూర్ణంగా ఇచ్చి మనల్ని ఏమి కనుక ఆ లక్ష్మీ చెన్నకేశ్వరం తెలుసు. ఇక్కడ ఏంటంటే గరుడ స్వామి, మొట్టమొదటి గరుడ స్వామి, గరుడ వాహనం అంటే స్వామి యొక్క గరుడ అనువాడు అంటే స్వామివారి వాహనం. ఆ స్వామి దర్శనం తర్వాత లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి, తర్వాత లక్ష్మీదేవి దర్శనం, తర్వాత అనంత పద్మనాభ స్వామి దర్శనం, ఆ తర్వాత గోదాదేవి దర్శనం, ఇక్కడసారిగా ఆంజనేయ స్వామి దర్శనం. కీర్తి గారు, ఫస్ట్ మనం విష్ణాలయాల్లో విజయం చేసినప్పుడు గరుడ స్వామిని మనం దర్శించుకోవాలి. గరుడ స్వామికి 3 ముఖ్యమైన గొప్ప లక్షణాలు ఉన్నాయండి. ఫస్ట్ అని వృకోధరుడు అంటాం, అంటే వజ్రం లాంటి శరీరం గలవాడు, అంటే స్ట్రాంగ్ అయిన శరీరం గలవాడు కాబట్టి ఆయన విష్ణుమూర్తి వాహనంగా ఉన్నారు. తల్లికి ఇచ్చిన వాగ్దానం ద్వారా ఆ యొక్క వాగ్దానం నిలబెట్టుకొని గొప్పవాడైన వ్యక్తి కాబట్టి ఇక్కడ కనుక మనం ఫస్ట్ దర్శనం చేసుకుంటే మన కోరికలు చాలా ఈజీగా నెరవేరుతాయండి. తీరని కోరికలు మీకుంటే కనుక ఈ వీడియో ద్వారా ఫస్ట్ ఇక్కడ మీ కోరికలు చెప్పుకోండి. ఆ కోరిక ఏమాత్రం మీకు దారిలో పడుతుంది అన్నాక మీరు ముందు వచ్చి ఇక్కడ దర్శనం చేస్తారు, అంతే కదా? ఖచ్చితంగా. శ్రీలక్ష్మి వరలక్ష్మి కోమల గర్భగౌరి లక్ష్మి ప్రసీద సతతాం నమతాం శరణ్యే. ఇప్పుడు మనం చూస్తుంది ఇక్కడ రాసిందండి లక్ష్మీదేవి సన్నిధి. మనం ఇప్పుడు లక్ష్మీ చెన్నకేశ్వర స్వామిని చూసామండి. నెక్స్ట్ ఇమీడియట్గా మనం చూడవలసింది లక్ష్మీదేవి అమ్మవారు అనమాట. ఇది ఇక్కడ మనకి శ్రీ లక్ష్మీదేవి సహిత అనంత పద్మనాభేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము. ఎంత పెద్ద జ్ఞాని అయినా సరే, ఎంత పెద్ద రాజైనా సరే, లక్ష్మీదేవి కనుక వాళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళ యొక్క విద్య వృద్ధి చెందదు, శోభాయించదని మనకి చెప్తూ ఉంటారండి. తల్లి కొడుకుల మధ్య సరైన సత్సంబంధాలు కనుక లేకుండా ఉన్నా కానీ, ఇలాంటి దోషాలు కనుక పోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు పూజించాల్సిన దేవత లక్ష్మీదేవి అని మనం చెప్తారనమాట. సో ఇప్పుడు అసలైన మూల విరాట్ దగ్గరికి వెళ్ళిపోదాము సురేష్ గారు? ఖచ్చితంగా.
సంగీతే ప్రథమపాదే భంగితే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ విభాగే శుభయోగశవకర్ణ ఏవం విశేషమిష్టాయాం శుభితో మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన సత్యజాభ్యాం పరిపాలయంతాం ఫలం ఫలం సఫలం. అనంత పద్మనాభ స్వామి శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్నాం మనం. సో ఇక్కడ అయ్యవారు పవనిస్తున్నారు, కాళ్ళ దగ్గర శ్రీదేవి భూదేవి అమ్మవారు ఉన్నారు, కింద వస్తున్నారు. ఈ గుడి యొక్క విశిష్టత ఒక 2 మొక్కల్లో ప్రధాన అర్చకుల ద్వారా మనం విందాం. నమస్తే అండి, క్లుప్తంగా మాకు ఈ గుడి యొక్క విశిష్టత చెప్తారా? అనంతానంత ఫలదాయక అనంత దుఃఖనాశాయ అనంతాయ నమః అంటే అనంతమైన కోరికలు నెరవేర్చి అనంతమైన దుఃఖాన్ని కూడా తొలగించేటట్టు కూడా ఆ స్వామి పూర్వకాలంలో కూడా పశువుకాపరికి బాలు రూపంలో వచ్చి పాలు తాగి నాకు నిద్రస్థితిగా పడుకుంటా వెళ్ళందు లేపని చెప్పి స్వామి పడుకున్నాడట. పశువుకాపరి సాయంకాలం ఇంటికి వెళ్ళే ముందు స్వామి బాలు లేపమంటే శిలారూపం చక్కగా ఊళ్ళకి ఇది ఏంటి బాధ్యతతో శిలారూపం ఏంటి అని ఆలోచన కలిగిపోయినా స్వామి స్వప్నంలో నేను ఎవరినో కానీ సాక్షాత్ అనంత పద్మనాభస్వామి మీ గ్రామానికి రావాలని నా కోరికండి, నేను ఇక్కడికి వచ్చినాను అందరు కూడా నా విషయం చెప్పి ఆ యొక్క వృద్ధుని చెప్పాడట గ్రామంలో. అప్పుడు ఆ వృద్ధుడు గ్రామంలో మన ఊరికి అనంత పద్మనాభస్వామి వారు వచ్చిండు అని అందరికీ చెప్పినారట. అందరికీ వచ్చి ఆ యొక్క దేవాలయ నిర్మాణం చేపట్టి మరియు బ్లిస్ఫుల్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ దేవుడిని దర్శించుకోండి. ఇప్పుడు మనం అనంత పద్మనాభ స్వామిని చూసా కదండి. అనంత పద్మనాభ స్వామి ఎడం పక్కన నెక్స్ట్ మనకు ఉంది శ్రీ గోదాదేవి మాత అమ్మవారు. భూదేవే శ్రీ గోదాదేవి మాతగా అవతరించింది. ఎవరికైనా కానీ భూమికి సంబంధించిన వివాదాలు ఉన్నా, భూమి వాళ్ళకు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఇచ్చిందని చెప్పేసి, అలానే సొంతగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇక్కడికి వచ్చి దండం పెట్టుకున్న తర్వాత వాళ్ళ కోరిక నెరవేరిందని తెలుసుకున్నాము. మనం ఇప్పుడు ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి దగ్గర ఉన్నాము. సో లాస్ట్లో ప్రధాన విగ్రహాలు దర్శనం అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా మనం క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామి కూడా దర్శించుకోవాలి. ఎందుకంటే ఈ క్షేత్రాన్ని పరిరక్షించాలి, అలానే ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులను కూడా రక్షించాలి అనే ఉద్దేశంతో క్షేత్ర పాలకులు ఉంటారు. మనల్ని కూడా మనం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా ఈ క్షేత్ర పాలకు మన వెంట ఉండి మనల్ని కాపాడాలని చెప్పేసి కోరుకుంటూ దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకుందాం. ఈ దారి తెలుస్తుంది సురేష్ గారు. ఇది మనం ఫస్ట్ వెలసిన స్వయంభూగా వెలసిన శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయం చూద్దాం. ఇప్పుడు మనం వెళ్ళబోయే దేవాలయము 500 సంవత్సరాల క్రితం స్వామి స్వయంగా వెలిసిన దేవాలయం. అక్కడ ఇప్పటికీ కూడాను 3 పాములు ఆ స్వామి వారిని కాపలా కాస్తూ ఉంటాయని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. చాలామంది ఇక్కడ నాగాలను సర్పాలను కూడా చూశారంట. సరే వెళ్తూ మాట్లాడుకుందాం సురేష్. సరేనండి. ఫెసిలిటీస్ కూడా అన్ని ప్రశాంతంగా ఉన్నాయి కదా సురేష్. చాలా చక్కగా బాగున్నాయండి. దగ్గర నుంచి వాష్రూమ్స్ దగ్గర నుంచి గార్డెనింగ్ కానివ్వండి, కాసేపు ప్రశాంతంగా కూర్చొని సేద తీరడం, ఇంకా చాలా అభివృద్ధి పనులు ముందు ఇంకా చేయబోతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఒక ఫుల్ ఫ్లెడ్జ్ చక్కగా శోభాయమానంగా ఉండే ఒక గొప్ప దేవాలయంగా మనం చూడొచ్చు. సో అంత మహిమ కలిగిన ఆ స్వయంభూ ఆలయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఒక్క నిమిషం. స్వామివారి చరిత్ర తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఉంచాలంటే నిజంగా దడదడగా ఉంది కదా సురేష్ గారు. అండి, భయము భక్తి రెండు ఉండాలి. ఎప్పుడైతే అద్భుతమైన భక్తి ఉంటుందో భయం ఆటోమేటిక్గా ఉంటుంది. కానీ ఈరోజు ఏకాదశి, మరి మనకి ఈరోజు శుక్రవారం రోజున మనం జ్యేష్ఠ మాసంలో ఉన్నాము. మంచి రోజున మనం ఇక్కడికి వచ్చి దేవుడి గురించి మనం మాట్లాడుకుంటాం. ప్రతికూలమైన నిర్ణయం తీసుకున్న, ప్రతికూలమైన చర్యలు ఈ గుడికి సంబంధించిన విషయం ఏదైనా విషయం కనుక జరుగుతూ ఉన్నా కానీ ఆ సర్పాలు రావటము, అర్చకులకు కానివ్వండి, ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ కనపడటము, ఒక హెచ్చరిస్తున్నట్లు కొన్ని సౌండ్ చేసి వెళ్ళిపోతూ ఉండటం అందరూ గమనిస్తూ ఉన్నారు. ఇది ఇప్పటికీ కూడాను నిదర్శనము. స్వామివారి సేవలో నిరంతరం ఉన్నారు ఇక్కడ వాళ్ళు. మీ మాటల్లో ఈ స్వామి గురించి కొంచెం క్లుప్తంగా మాకు వివరిస్తారా? పెంజర్ల గ్రామస్తులు 500 ఏళ్ళ క్రితం ఇక్కడ ఇదే ప్లేస్లో ఆవులను మేపుకుంటుంటే స్వామివారు ఒక బాల రూపంలో వచ్చేసి కొన్ని పాలు వేయండి నాయన అని అడిగినారు. అందులో ఒక పెద్ద మనిషి పోయి తన ఆవు పాలు వెండి స్వామివారికి పాలు తాపినారు. తాపిన తర్వాత కొంతసేపు అందరు ఇక్కడనే కూర్చున్న తర్వాత పశువులు ముందరికి వెళ్ళిపోతుంటే మీరు వెళ్ళండి నాయన, ఆవులు వెళ్తున్నాయి, మీరు వెళ్ళండి, నేను ఎటు పోను, ఈయనే ఉంటాను, నేను ఎక్కడనే వెలిసిపోతా, ఇక్కడనే ఉంటాను, నేను మీరు సాయంత్రం మళ్ళీ రండి, నేను ఎక్కడ పోను, ఈయనే పడుకుంటా అని చెప్పినారు.
సాయంత్రం అయ్యేసరికి కొంతమంది ఆవులను ఊర్లో కొట్టుకుంటారు, కొంతమంది ఇక్కడ వచ్చి చూసేసరికి స్వామివారు శిలారూపంలో తెలిసిపోయినారు. అప్పటికే వీళ్ళు సాయంత్రం వచ్చేసరికి శిలారూపంలో వెళ్ళిపోయినారు. తర్వాత అయ్యగారితో పాటు అమ్మవారు కూడా వెలిసిపోయినారు. చూశారు కదా, 500 సంవత్సరాల ఎన్నో తరాలు దర్శించుకొని తరించిపోయి ఒక గొప్ప ఆలయం మనకి హైదరాబాద్ వాళ్ళందరికీ చాలా దగ్గరలోనే ఉంది, 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. సో మీరు కూడా త్వరలో ఈ దేవాలయాన్ని దర్శించుకొని పుణ్యాత్ములు కావాలని, అనంతమైన మీ కష్టాలు పోగొట్టుకొని అనంతమైన వరాలు మీకు రావాలని కోరుకుంటున్నాను. ఒకసారి ముడుపు కట్టే ప్రాసెస్ని చెప్పేద్దామండి ప్రేక్షకులు. చెప్పేద్దామండి. సో ఇక్కడ ఒక విధానం ఉందండి, మనకి ముడుపు కట్టడం అంటారు. ఇది జనరల్గా వెంకటేశ్వర స్వామి కడతారు తిరుపతి వెళ్ళే వాళ్ళకి. అలానే ఈ గుడిలో కూడాను ఒక ముడుపు కట్టే విధానం ఉందండి. మీకు ఏదైనా కనుక కోరిక ఉంటే 41 రోజుల్లో ఆ కోరిక నెరవేరుతుందండి. అయితే దానికి ఒక విధానం ఉంది, అది ముడుపు కట్టే విధానం అంటారు. మీరు కనుక ఇక్కడికి వచ్చేసి బయట షాపుల్లో కొబ్బరికాయ, దీనికి ముడుగు సంబంధించిన సామాగ్రి అంతా అమ్ముతారు. దాన్ని తీసుకొని ఇక్కడ అర్చకుల వరకు దీనికి ఇస్తే స్వయంభూ ఆలయంలో ఇస్తారు. ఇక్కడ వీళ్ళు మనకి ఈ ముడుపు కట్టేటప్పుడు 11 ప్రదక్షిణాలు మనం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి మన చేత కొన్ని మంత్రాలు అవన్నీ చెప్పిస్తారు. ఆ తర్వాత ఇది మన చేతిలో పెట్టిన తర్వాత ఇప్పుడు మనం అక్కడ చెట్టు ఉంటుంది అన్నమాట, చెట్టుకు మనం ముడుపు కట్టడానికి వెళ్తూ ఉన్నాం అనమాట. ఆ చెట్టు అక్కడ మనం ముడుపు కట్టేది మళ్ళీ మనం చూద్దామండి. సురేష్ గారు, మీరు ఎప్పుడు మీ వీడియోస్ ద్వారా చెప్తూ ఉంటారు. స్వయంగా మీతో ఈరోజు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం, ముడుపు కట్టడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. గురువు సంవత్సరం చేస్తే 100 రెట్లు ఫలితం ఉంటుంది, గురువు ఆజ్ఞ ద్వారా చేస్తే 1,00,000 రెట్లు ఫలితం ఉంటుంది శాస్త్రంలో చెప్పారండి. సో ఒక గుడ్ శిష్యురాలుగా నేను ఫీల్ అయ్యి మీకు చూపించినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. అలానే మీరు కూడా నాతో పాటు ముడుపు కట్టారు. మీరు ఏ కోరికైతే ఉద్దేశంతో మీరు కట్టారో అది అత్యంత త్వరగా నెరవాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. స్వామి వారి యొక్క కృపా కటాక్షం మీరు పొందాలని, మీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీరు చూడండి, లైక్ చేయండి. మీ సరౌండింగ్లో మీ చుట్టాల్లో బంధువులు ఎవరైనా కనుక ఇలాంటి కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఈ వీడియో మీరు వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సురేష్ గారు. మీకు ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ ప్లాట్ఫామ్కి, యజమాన్యానికి మనందరికీ మీకు కూడా ధన్యవాదాలు. మీరు ఫస్ట్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా, ఎందుకు రావాలని అనుకున్నారు, తర్వాత వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది, మరలా ఎందుకు మీరు రిపీటెడ్గా వస్తున్నారు, కొంచెం చెప్తారా? నమస్కారం అండి, నా పేరు గంగాధరరావు. సో మేము ఈరోజు పెంజర్ల గ్రామంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానంలో ఉన్నాము. ఆయన దర్శనం కోసం వచ్చామండి. మేము ఉండే కాలనీలో మా నైబర్స్ మొట్టమొదటి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఇలాగే సుమన్ టీవీలో వీడియో చూసిన తర్వాత వాళ్ళు కూడా వెళ్ళి వచ్చారట ఇక్కడికి. సో వాళ్ళకి బాగా అనిపించింది, వాళ్ళ కోరికలు తీరినాయి. సో వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. అసలు అనంత పద్మనాభ స్వామి దర్శనం కోసము త్రివేంద్రం అది వెళ్ళాలనుకున్నాం, ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ ఉందని చెప్పడం, సో ఇది ఈ స్వామి గురించి తెలిసి ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు మా కోరిక నెరవేరింది. తర్వాత ఈ గుడి చైర్మన్ గారి గురించి ఆవిడ చెప్పడం వినడం ఇవన్నీ జరిగి ఇది చాలా గొప్పగా చేస్తున్నారు వీళ్ళు. మీ కుటుంబ సభ్యులు అంతంగా అందరూకే అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో వెలుగొందాలని చెప్పేసి మీకు కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. కృష్ణార్పణం. నమస్తే అండి. అనంత పద్మనాభ స్వామి వారి టెంపుల్కి రెగ్యులర్గా వస్తూ ఉంటారండి? వస్తున్నామండి. ఓకే, సో ఎలా తెలిసింది ఇక్కడ ఆలయం ఉంది అని చెప్పేసి? సుమన్ టీవీ తరఫున చూసామండి, రామారావు గారు, జయ గారు మాట్లాడారు. ఆ వీడియో చూసామండి, చూసి మళ్ళీ వచ్చామండి. ఇక్కడ నుంచి వెళ్ళినా కూడా గుడే గుర్తొస్తుంది. మనతో పాటు స్వామి గారని వరంగల్ నుంచి వచ్చారు. వాళ్ళు సుమన్ టీవీలో వీడియోలు చూసి ఎలా ఉంది అసలు ఈ క్షేత్రాన్ని చూద్దామని చెప్పేసి వచ్చారు. మీ అనుభవం ఎలా ఉందండి ఇప్పుడు? చాలా ప్రశాంతంగా ఉందండి. యాక్చువల్గా మేము ఏంటంటే వరంగల్ నుండి సుమన్ టీవీలో చూసినాక ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలని చెప్పి చాలా కోరికగా ఉండే. ఈరోజు మాకు పెళ్లి రోజు మాది. సో దాని గురించి దర్శనం చేసుకోవడానికి వచ్చాము. రాగానే మాకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణము, మంచి వైబ్రేషన్స్, కొంచెం అంటే ప్రశాంతంగా
జరిగింది.